అట్టగేనండి. ఏమిటి దుర్గమ్మ గారు, ఇంటి పని ఆవిడ చేత చేయిస్తున్నారు? అసలే నీరసం మనిషి కదా. సర్లేవే, నాకు మాత్రం నీరసం లేదనుకుంటున్నావా? పైకి పోతులా ఉన్నా, ఒంట్లో చచ్చేంత నీరసంగా ఉంది. అయ్య బాబాయ్, దగ్గు కూడా ఉందా మీకు? ఇది వేరే చెప్పాలా? ఇవన్నీ చాలక మాయదారి షుగర్ ఒకటి. షుగరా అంటే ఏంటండి? పంచదారా? అదే, మా అమ్మగారు ఒంట్లో చక్కెర ఉంది, పళ్ళు ఏమి చేయకూడదు. సర్లే, ఆవిడ ఒంట్లో షుగర్ ఉంటే నీ ఒంట్లో కాఫీ కూడా ఉందా? నువ్వు చేయొచ్చుగా. నేనెందుకు చేస్తాను? మా దుర్గమ్మ గారు పుట్టింటి నుంచి వారి పనులు మాత్రం చేయడానికి నన్ను తెచ్చుకున్నారు. ఇంకెవరి పనులు చేయను. దాని పదండి, మా కాఫీ రెడీగా ఉంది. అంతేలేండి, మెత్తనోళ్ళు చూస్తే మొత్తబుద్దని నోరెత్తిన మంచి మనిషి గనక అమ్మగారి చేత అన్ని పనులు చేయించుకుంటూ అంతా తిని కూర్చుంటున్నారు బండ మొహాలు. గౌరీ, ఊరుకోవే, ఎవరింటి పనులు వాళ్ళు చేసుకుంటే తప్పే ఉంది. అలాగని లంక తింటికి లక్షల ఆస్తికి యజమానులైన మీరిద్దరూ ఇలా పనులు చేయడం మనసున్న ఏ మనిషి సహించరమ్మా. మీరు తప్పకుండా నేను చేస్తాను. వద్దులేవే. తప్పకుండా. అబ్బబ్బబ్బా. రండి రండి. ఏ గౌరీ, చూసుకో పిడకలు ఎంత బాగా వేస్తున్నాను. పని బాగా చేస్తున్నావా? నువ్వు బాగా మెక్కుతున్నావుగా, మెక్కు. ఎందుకు శోకాలు? నేను ఇంకా బతికే ఉన్నాను. చూడు, నేను టిఫిన్ తింటూ చూసి వారలేక ఆ బాలుగడి పేరు కొట్టాను మొగాన. లేదు బాబాయ్, గోడకేసి పిడకలు కొడుతుంటే అందులో ఒకటి గురి తప్పి వెళ్ళి మొహం తగిలింది. గురి తప్పడం కాదురా, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. బాబాయ్, పొరపడైపోయింది. ఒక్క పొరపాటు కూడా నువ్వు చేయకుండా పెంచవలసిన బాధ్యత నాది. సరే, ముందు ఆ పేడ పని ఆపి హాల్లోకి వెళ్ళి బూజులు దులుపు. ఈలోగా నా పని పూర్తి చేసుకొచ్చి నీ పని పడతాను. మరి పేడ ఏం చేయమంటావు? రుచూడు బాగుంటే నాకే, లేకపోతే నీళ్లతో కడిగి. అలాగే. రేపు బాలరాజ్ 25వ పుట్టినరోజు కనుక ఇంతకాలం పవర్ ఆఫ్ అటార్నీగా వ్యవహరిస్తున్న మీ నుంచి సర్వ అధికారాలు హక్కులు అతనికే చెందేటట్లు డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఇవ్వనండి. చాలా సంతోషం. ఎన్నాళ్ళు మా అన్నయ్య గారికి ఇచ్చిన మాట కోసం ఆస్తి పాస్తులను 1000 కళ్ళతో చూశాను. ఈ బరువు బాధ్యతల్ని బాలుగాడికి అప్పచెప్పి నేను కృష్ణారామ అనుకుంటాను. కాళ్ళు దాపుకొని కృష్ణారామాని ఏ మూలం కూర్చోక మంచం ఎక్కి నా పక్కన చతికి పడతారెందుకు? ఇదేంటే రోజు భోంచేయగానే తమలపాకులు చిలకలు చుట్టి నోటికి అందిస్తూ మొదల చిలకలా ముత్తడగా ఉండేదాని వేళ మిరపకాయ తిన్న కాకిలా ఇలా కైకేమనిపోతున్నావు? మీకు లాయర్కి మధ్య జరిగిన మాటలన్నీ అబ్బాయి నాతో చెప్పాడు. రేపటితో ఆస్తంతా ఆ వెర్రోడి చేతికి, చిప్ప మన చేతికంట కదా. అదా నీ బాధ. రేపటితో ఆ వెర్రాడికి 24 ఏళ్లు నిండడమే కాదు, ఇదిగో 100 ఏళ్లు నిండిపోతాయి. ఆ ఏర్పాట్లన్నీ చేశాను. ఆ తర్వాత ఆస్తంతా మన వంశోద్ధారకుడికి. బాలరాజు, ఈ వేళ నీ పుట్టినరోజు గనక క్రమశిక్షణ ఏమీ పాటించక్కర్లేదు. కడుపు నిండా తిని. అబ్బా బాబాయ్, చాలా బాగున్నాయి బాబాయ్. అక్కర్లేదు, నీ కోసం చేసి నువ్వే తినాలి. తీసుకో. నాకొద్దు, నువ్వు తిను బాబు. మందరా నువ్వే బాగా తిను, నాకు అదే కావాలి. దేవుడా, నాకు కావాల్సింది అదే కదా. దేవుడా, నెమ్మదిగా తోలితే అలా కడతాయా? అది కారు ఆపోయా బాబు, వీడు కాదు, మేము కూడా చచ్చేటట్టున్నాం. ముగ్గురు పోతే 3000. నాకు అంత దృష్టమా? ఆపు ఆపు ఆపు, ఆపోయా బాబు, ఆపు. ఏ పోయాడా? ఏందయ్యా, ఎక్కిన కాడి నుంచి నేను చూస్తున్నాను. పోయాడా 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 అని ఒకటే కాకి గోళ. సొడ తాగొద్దు, ఆగు. త్వరగానండి. నా శాయశక్తిలో ప్రయత్నించారు. నా పంట పండించరా, నువ్వు పోతే నాకు 500 వస్తుంది. ఇంత అనారోగ్యంతో నువ్వు బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తావరా? భూమికి భారం తప్ప. పోరా నాయనా, త్వరగా పోరా నాయనా, పోరా నాయనా, త్వరగా పో. ఏమయ్యో
రండి 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 మీ వాడు వెళ్ళిపోయాడు తర్వాత ఎడుతురు కానీ ఈ శవాన్ని మీ ఊరు తీసుకెళ్లాలంటే ముందు నాకు ఇక్కడ 1000 రూపాయలు కట్టాలి. అలా కట్టకపోతే మీ ఊరు తీసుకురాను. 1000 రూపాయలు కడితే వస్తుంది, అంతే. లేకపోతే తీసుకురావు. నేను తీసుకురాను. 1000 రూపాయలు కట్టాల్సిందే, కట్టాల్సిందే. లేకపోతే రావు. రాను. ఏయ్, ఎక్కడికి వెళ్తారా? ఆ శవాన్ని నువ్వే ఉంచుకో. ఆ? ఏయ్, ఏయ్, ఏయ్! ఏయ్ తోటమాలి, ఇలారా డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. ఆయన చూడటానికి నరసింహ గారు అబ్బాయి వచ్చారని చెప్పు. కదలవే, త్వరగా వెళ్ళి చెప్పు. ఎవరనుకుంటున్నావు? ఫుట్బాల్ ఛాంపియన్ మిస్టర్ చిన్నబాబు. రాము, మ్మ్. అయ్యా వీళ్ళని బాబు గారి దగ్గర తీసుకెళ్ళు. అలాగే రండి సార్. గుడ్. సార్ మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. నమస్తే. 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 మీరు నేను వచ్చిన ఈయన మధుసూదన్ రావు. ఎస్, తను ప్రియా. ప్రియా ప్రియా ఏమిటి? ప్రియా పచ్చళ్ళగా ప్రియదర్శిని అనొచ్చుగా. ప్రియదర్శిని. ఈయన లక్ష్మికి అన్నగారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కూతురు. మీరు లక్ష్మి కాబోయే వదిన గారు అనుకుంటాను. అడుగుతున్నారు, చెప్పండి. అబ్బాయి అలాంటిది ఏం లేదు సార్. ఉందండి. ఎక్కడుందండి? మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం. ఏం చెప్పారు? అందం, అందానికి తగ్గ వినయం, వినయానికి తగ్గ విధేయత. విధేయతకు తగ్గ మాట తీరు, మన్నన. మీరు నన్ను ఎక్కువ పొగడేస్తున్నారు. ఏమండి, మీ ఫోటో ఒకటి కావాలి. మీ చెల్లెలు తెమ్మందా? ఆడపిల్ల ఎలా చెప్తుందండి? ఆ మాత్రం మేము తెలుసుకోలే. తెలుసుకోలేం. అదిగో తీసుకోండి. మీ ఫోటో తీసుకుని ఫ్రేమ్ ఖాళీగా ఉంచండి. ఈ ఫోటో పెడతాను. కాబోయే బావగారు పెళ్ళయ్యే వరకు మీరు ఈ ఫోటోతోనే కాలక్షేపం చేయాలి. నా పెళ్లి సరే, మరి మీ పెళ్లి ఎప్పుడు? మన పెళ్లి ఇప్పుడు అడుగుతున్నారు, చెప్పండి. ఇదిగో ప్రియా. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు చాలా మంచివారని మా నాన్నగారు చెప్పారు, కానీ మరీ ఇంత మంచివారు అనుకోలేదండి. చిన్న చిన్న మొక్కలుగా నీళ్లు పోసే తోటమాలి ఫోటోని చిట్టంత సైజుకి ఎన్లార్జ్ చేసి ఇంట్లో పెట్టినారంటే మీరు సామాన్యులు కారు. Really, you're a great. Yes, yes. ఆయన తోటమాలి కాదండి, మా నాన్నగారు. లేవయ్యా. క్షమించాలని చెప్పండి సార్. సరే లేవయ్యా, క్షమించాను. థ్యాంక్స్ అండి. అక్కడ అదేమిటమ్మా నువ్వు అక్కడ రా. రామ్మా. మా ఫ్రెండ్ ప్రియా. పిచ్చి పనులు మాని వెళ్ళి పెళ్లి పనులు చూడండి. పదండి. ఇగో చిన్నబాబు, మీ చెల్లి పెళ్లి పనులు. అంతే కదా. పోయాడు. ఇదిగో ఈ శవాన్ని మోసుకుపోయి హాల్లో పెట్టి ఆ తర్వాత శోకాలు మొదలెడదాం. రేయ్, కోళ్ళ ముచ్చు వెధవా తలకాయ పుట్టు. చచ్చాను బాబోయ్. నువ్వు చచ్చావేమో కానీ నేను మాత్రం చావను బాబాయ్. ఎందుకంటే నేను చిరంజీవి. ప్రభు, ఉమ్, మొత్తం మీద మానవుని బారి నుండి బయటపడితే. ఉమ్, ప్రభు, ఉమ్. నాదొక చిన్న సందేహం. ఏమది? ప్రస్తుతము ఈ మానవుని శరీరము బాలరాజుదైనను ఆత్మ ఖాళీయను అనేది కదా. ఆ గత జన్మ స్మృతులతో ఈతడి ఇచ్చట ఎట్లు మనగలడు? విచిత్రగుప్త, ప్రస్తుతము ఈ మానవునికి ఆ జన్మకు సంబంధించిన విషయములేవీ గుర్తుండవు. ఏ కారణము చేతనైనను ఆ జన్మకు సంబంధించిన వ్యక్తులను కలిసినప్పుడు గాని, సంఘటనలు విన్నప్పుడు గాని పూర్వజన్మ జ్ఞానము కలుగుటకు అవకాశం ఉన్నది. కానీ అట్లు జరుగుటకు అవకాశమే లేదు కదా. కనుక మనము నిశ్చింతగా ఉండవచ్చు. అయ్యో 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 అయ్యో, ఇదేమిటిది? ఇంత పొద్దెక్కినా ఇంకా మంచం దిగలేదు. ఇలా ముసుగుతని పడుకుంటే ఇంటి పని వంట పని ఎవరు చేస్తారనుకుంటున్నారు? ఏరా మూగు సచ్చుడా, ఆవిని పని చేయమంటే నువ్వు గింజలు చేస్తావేంటి? అదిగా దుర్గా, రాత్రంతా విపరీతమైన జ్వరం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఆ విషయమే వాడు చెప్తున్నాడు. సర్లే, రోగమని తెగులని వంకలు చెప్తే పనులు సాగుతాయి. నాకా ఆయాసం, ఉబ్బసం, నీరసం అన్ని ఉన్నాయి. అయినా మొహం అది కడుకునే పని, కాఫీ తాగే పని మానుకున్నానా? తప్పదమ్మా. ఆడవాళ్ళన్నాక పనులు చేసుకోక తప్పదు. పిన్ని, మరేమో రోజు అన్ని పనులు అమ్మే కదా చేస్తుంటా. పాపం జ్వరం అంటోంది. ఈ ఒక్కరోజు ఓయబ్బో, అంత అమ్మ మీద ప్రేమ ఒలిగిపోతుంటే ఆ పనులన్నీ నువ్వే చెయ్యి. పర్వాలేదమ్మా, నేనే చేస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు కూర్చో. కాఫీ, నానో కాఫీ, అమ్మో కాఫీ, నా కాఫీ తొందర తగలెట్టండి రోయ్.
నేను కాఫీ తాగి మంచం ఏమిటి నిలుగుట్లేస్తూ ఆలోచిస్తున్నావు? వాడు కాఫీ అడుగుతున్నాడు, వినపట్లే? పట్టుకెళ్ళు. అలాగే పిన్ని. నా ముఖాన కాఫీ తాగలేటండి రోయ్. నేను కాఫీ దిగి మంచం తాగలరోయ్. అమ్మో కాఫీ నానాగా. ఏరా అరగంట అరుస్తుంటే ఇప్పుడే తేవటం. అలా నిలబడి చూస్తావేరా? అదేదో ముఖం కుట్టాం. ఏమిటా? ఏం జరిగింది? ఆ మొహం నిండా కాఫీ ఏమిటి? బాలిగండ మొగరు కాఫీ కొట్టాడు. అయ్యో అయ్యో అయ్యో, వాడి చేతులు విరిగిపోను. అసలు వాడికి ఏమైనా వచ్చిందిరా? ఎడి వాడు? అది కాదు పిన్ని, తనే మొహం మీద కొట్టమన్నాడు. నోర్మై, పసివాడిని చేసి వాడి మొహం నిండా కాఫీ కొట్టి పైగా అబద్ధం ఆడతావా? అసలు నిన్ను ఏమిటి ఏమిటో చూపు. భస్మం చేస్తావా? భస్మం చేయటమే కాదు, నేను చెప్పినట్టు నడుచుకోకపోతే ఏమైనా చేస్తా. నేను నడుచుకోను. ఏం చేస్తావు? చెయ్యి. చంపేశాడు. అమ్మో, నా కొడుకు చంపేశాడు. అమ్మా ఎముకలు ఎరిగినట్టున్నాయే. ఇక మీదట ఈ ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి తోక జాడించారో ఆ తోకను కత్తిరించి పారేస్తాను. ఏం చేస్తాను? తోకలు కత్తిరించి పారేస్తావు. దట్స్ గుడ్. చూడు పిన్ని, నేను ఆ పొలానికి వెళ్ళి వస్తాను. వచ్చేసరికల్లా వంట అది సిద్ధం చేస్తుంది. అందులో కోడి పలావు, గుత్తొంకాయ కూర, చేపల పులుసు. ఇవన్నీ నేను చెయ్యాలా? నువ్వు చేయకపోతే నీ మొగుడు చేస్తాడు. కానీ అన్ని రెడీగా ఉండాలి, లేకపోతే టాప్ లేచిపోతుంది. ఏమి లేచిపోతుంది? టాప్ లేచిపోతుంది. దట్స్ గుడ్. ఒరే నారాయణ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అమ్మ కావాల్సిన మందులు అవి తీసుకురా. అమ్మను మాత్రం మంచం తిక్కకుండా చూడు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అన్న ముఖాన కాఫీ కొట్టాడు చూడు. నీ మొహం మీద కాఫీ కొట్టి మీ అమ్మకు ఎదురు తిరిగి వంటకాల లిస్టు పురమాయించి చేయమంటాడా? కోడి పలావు, పీతల పులుసు. పీతల పులుసు కాదండి, చేపల పులుసు. ఏదో ఒక పులుసు ఏదైతేనే. వీడు ఆర్డర్స్ ఇస్తాడా? నాన్న ముఖాన కాఫీ కొట్టాడు చూడు. అసలు వీడికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాని వాణ్ణి వాడంతు తేల్చేస్తాను. మరిది గారు పొరపాటున అలా ప్రవర్తించి ఉంటాడు. ఈసారికి మన్నించండి. వాణ్ణి నేను మన్నిస్తానమ్మా. కాని వాడిలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే అన్నయ్య గారు నన్ను క్షమించరు. నాన్న నా ముఖాన కాఫీ కొట్టాడు చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కూత కూసావంటే మరి ఇంచిన మంచి నూనె మొహాన్ని పోసేస్తాను. వాణ్ణి ఇంటికి రాని. అసలు సిసలైన క్రమశిక్షణలో రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా, అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టమన్నాడు బాబాయ్. ఏదో నోరు దారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు బాబాయ్. రేయ్, దేవత లాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో సాక్షాత్తు దేవుళ్ళ లాంటి పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పూటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే, తప్పదు. బాబాయ్, ఇందులో నా తప్పే లేదు. తనే బాబాయ్. మీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నన్ను మన్నించండి. వద్దు బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్. నన్ను కొట్టకు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు బాబాయ్. బాలరాజు బాబాయ్ని నాన్నగారు, మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. నా కోసం తన కన్న కొడుకు క్రమశిక్షణనే త్యాగం చేశాడు. అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ అనేదే లేకుండా చేశాడు. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది. ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే
భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి. మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షంలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు. నన్ను ఆశీర్వదించండి. బాలరాజు, నేను బాబాయిరా. బాబాయ్, ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు. మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు, బాబాయ్, ఇదొక్కసారి పట్టుకో. ఎందుకు? నేను చెప్తాగా. నన్ను ఆశీర్వదించండి బాబాయ్. ఇటివు బాబాయ్. నేనివ్వను. ఇచ్చేయి బాబాయ్. కొట్టవుగా. చూస్తావుగా. బాలు, ఒరే బాలు, ఆగరా. పెద్ద ఆయన పట్టుకుని ఏమిట్రా కొట్టడం? పెద్ద ఆయన కాబట్టే పెద్ద పెద్ద దెబ్బలు కొడుతున్నానమ్మా. నీకేం తెలియదు. ఊరుకో. బాబు, ఈ ప్రసాదం బాబును కూడా కొంచెం క్రమశిక్షణలో పెట్టండి. అవునరా బాలు, నన్ను వదిలేసి బాణ్ణి క్రమశిక్షణలో పెట్టు. లేదు, నేను క్రమశిక్షణలో ఉన్నాను. నేను క్రమశిక్షణలో ఉన్నాను. వద్దనే, నన్ను కొట్ట తమ్ముడు. ఎక్కడున్నావురా తమ్ముడన్నయ్యా? కాఫీ కూడా మంచం మీద తాగే నీకు క్రమశిక్షణ చాలా అవసరం. నా జీవితంలో కావ్య నా క్రమశిక్షణ వచ్చేసింది. మా అమ్మని క్రమశిక్షణలో పెట్టు. ఆడదానివని ఈసారికి వదిలిపెడుతున్నాను. నేను చెప్పేది మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. రేపు ఉదయం నుంచి ఇంటి పని, వంట పని, అంట్ల పని, పెంట పని మీరు ముగ్గురు క్రమశిక్షణతో చెయ్యాలి. ఎలా చేయాలి? That's good. ఆడొచ్చాడు. వాడి వెనక ఎవరో పెట్రోల్ కూడా ఉన్నాడు. వీడు ఖచ్చితంగా మన కాళ్ళు చేతులు తీసేసి మన ఖైమా చేశాను ఖాయం. ఎందుకైనా మంచిది, నేను రాకుంటా. నువ్వు ఆ సోఫా కింద దాక్కో, నేను బారులో దూరుతాను. మిస్టర్ కోట, ఓరి 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 కాళీబాబే, ఎన్నాళ్ళు ఏటైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? కాఫీ ఉచ్చుకుంటావా, స్కాచీ ఉచ్చుకుంటావా? నాటు సారాతో నీటుగా వ్యాపారం చేసే నువ్వు, చాటుమాటుగా పూటకో పాడు పని చేసే నువ్వు మా పేటలోని వాళ్ళ బతుకుల్ని కాటు వేయాలని చూస్తున్నావట. ఆ పేట ఉన్న నీ చోటుకు రేటెంతో చెప్పు. రాగానే ఈ గొడవలన్నీ ఎందుకని కాళీబాబు, మీరట్ట కూకుని రెట్టింగ్ తీసుకోండి. ముందు వ్యాపారం విషయానికి రా. అయినా అంత తేలిగ్గా కొనటానికి అదేమి సీకు ముక్క కాదు, సారా సొక్క కాదు. అర్థం లేని తాగుడు వాగుడు మాని రేటెంతో చెప్పు. మీరు తప్పదంటే చెప్పేస్తాను. 25 లక్షలు. గుప్తా, ఆర్య, నువ్వు పట్టుకున్న పెట్టెలో ఉన్న నోట్ల కట్టెలు తీసుకొచ్చి వీడి మొహాన కొట్టు. అట్లని అయ్యారే, ఇది కనకప్పు పేటికే. మహ్వారే, ఇది వచ్చే వైఢూర్యముల పేటికే. ఫలారే, ఇది నోట్ల కట్టల పేటికే. వీటితో 25 లక్షలు పూర్తయినవి. ఒక వాచిపోయింది. వాచిపోవడం కాదు, బట్టలైపోయినా పర్వాలేదు. గోల్డ్ బిస్కెట్ తో మిస్టర్ కోటప్ప, ఈ రోజు నుంచి ఆ పేట మాది. ఇక మీదట నువ్వు గాని నీ మనుషులు గాని ఆ దరిదాపులోకి వచ్చారంటే ప్రాణాలు తోడేస్తాను. జాగ్రత్త. అల్లుడు గారు, ఇంత కాలానికి మిమ్మల్ని చూడగలిగాను, అది నా అదృష్టం. రాధా, అమ్మాయి రాధా, ఏమిటాడి? నీ కోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు.
రాధా కాళీ రాధా కాళీ రాధా కాళీ రాధా కాళీ రాధా కాళీ రాధా కాళీ కాళీ. రాధా కాళీ. రాధా కాళీ. ఆ పేర్లు కూడా మర్చిపోయే స్థితిలో ఉన్నారంటే ఇదండి అపూర్వ ప్రేమ సంఘం అంటే. ఇన్నాళ్ళు ఏమైపోయావు కాళీ నువ్వు లేవని ఇక రావని ఎంత కమిలిపోయానో తెలుసా రాధా నీ బాధ నాకు తెలుసు. బంతిలా గెంతే ఇంటివైన నువ్వు నా నుంచి తంతి కూడా లేక గుండెలో కంతి లాంటి బాధతో కుంతిలా కుమిలిపోయి ఉంటావే. నా బంతి చామంతి బంతి నువ్వు వచ్చావు నాకు అంతే చాలు చెన్నా కొడక నన్నెందుకు తిడతావు? నేనేం చేశాను? ఎందుక నువ్వు కూడా ఆడపిల్లవై పుట్టుంటే ఆ ఖాళీగా నీ సొమ్ముతో సహా పట్టేసి మనతో కట్టేసుకోండి. చెన్నా కొడక ఇక్కడ వస్తువులు ఏవి కదపడానికి వీల్లేదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ డబ్బులే లేవు, ఇవన్నీ బొమ్మ నోట్లు. నేను ఉంటే అడుగుంటానంటే చిన్నపిల్లండి. మిస్టర్ కోటకొండప్ప ఈ డబ్బు ఎక్కడిది మీకు? వ్యాపారం దీనికి సంబంధించిన అకౌంట్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ మిస్టర్, ఈ డబ్బును మేము సీజ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ డబ్బు క్రిమినల్ వేలో సంపాదించేట్టు మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎవరో ఇచ్చెళ్ళారండి. ఖాళీగా ఇచ్చినట్టు ఇచ్చి కమాన్ మో ఒకటి